ఓం నమ శివాయ. ఓం అరుణాచలేశ్వరాయ నమ. అరుణాచల గిరి ప్రదక్షిణ భాగంగా ఆరుల్ముగి పచ్చయమ్మన్ కోవిల పార్వతీదేవి ఆలయం. ఈ వీడియో గురించి చెప్పుకుందాం. స్థల మహత్యం ప్రకారం కైలాసంలో పార్వతీదేవి శివుణ్ణి సరదాగా కళ్ళు మూస్తుంది. అంతే లోకమంతా చీకటిగా మారిపోతుంది. సకల జీవకోటి అల్లాడిపోయింది. దేవతలంతా శరణు వేడారు. వారికి శివుడు తన మూడవ కన్ను తెరిచి వెలుగును ప్రసరించాడు. లోకానికి చీకటికి కారణమయ్యానని పార్వతీదేవి చింతించి ఆ దోషానికి గాను తపస్సు చేయడానికి సంకల్పించుకుంటుంది. అలా పార్వతీదేవి ఆ కాశీ కంచిలో ఇంకా అరుణాచలంలో పావలకుండ్రంగా పిలిచే ప్రాంతంలో తపస్సు చేసింది. తిరువన్నామలై పార్వతీదేవిని పచ్చై అమ్మన్గా కొలుస్తారు. కాన ఆ పేరుతో వెలిసింది. ఆ ప్రాంతాన్ని అర్ధమండలం మండపం అని కూడా పిలిచేవారు. ఆమె తపస్సు చేసిన చోట రక్షణగా 7 ఋషులు 7 సప్తమాతలు రక్షణ కవచంగా నిరంతరం ఉండేవారు. ఆ 14 విగ్రహాలు ఆలయంలో చూడవచ్చు. అద్భుతమని చెప్పవచ్చు. అమ్మవారికి ఆ పేరు రావటానికి తెలుగులో ఆకుపచ్చని తల్లి పచ్చటి అరిటాకుపై కూర్చొని తపస్సు చేసిందని, అలాగే ఈ ప్రదేశము గౌతమ మహర్షి ఆశ్రమ ప్రవేశం కూడా. ఇప్పటికీ రాత్రిపూట ఋషులు సప్తమాతలు సమావేశం అవుతూ ఉంటారని, ఆ ధ్వనులు శబ్దాలు వినపడతాయని స్థానికులు చెబుతారు. తిరువన్నామలలో ప్రేగు వ్యాధి వచ్చినప్పుడు రమణ మహర్షి ఇక్కడే అమ్మవారిని ప్రసన్నం చేసుకొని అరుణాచలపుర ప్రజలకు రక్షించాడు. అంతటి మహిమాన్వితమైన ఆలయం ఇది. అరుణాచలం వచ్చిన తర్వాత అనగా అరుణాచలం వెళ్ళి వచ్చిన తర్వాత మన సంపదలు పైనుంచి వచ్చేస్తాయని కాదు, ఆందోళన భయం పోతాయి. ఆలోచన స్థిరంగా ఉంటుంది. రేపు అన్న భయం పోయి మనసు స్వంతత చెంది సరైన రీతిలో ముందుకు వెళ్తాం. ఆ శక్తి ఆ అరుణాచలేశ్వరుడు, ఆ తల్లి అరుణాచలేశ్వరి మనకు అందిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సర్వేజన సుఖినో భవంతు.